దేవుని ప్రేమన సంగమా, మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. చేరవచ్చిన ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా యేసయ్య నామంలో వందనాలు. హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి కూడా వందనాలు. ఇది ఈరోజు మనం ఈ రీతిగా ఉన్నామంటే దేవుని యొక్క కృపే కదా. చాలా మట్టుకు ఈ సంవత్సరంలో చాలామంది కూడా ఏమయ్యారండి అంటే అనారోగ్యాల చేత, బాధల చేత, ఇబ్బందుల చేత, యాక్సిడెంట్ల ద్వారా, మరణాల ద్వారా ఈ దినాన్ని చూడలేక మరి దేవుని సన్నిధికి రాలేని వారు ఉన్నారు, మరి ఈ లోకాన్ని విడిచిన వారు ఉన్నారు. మీరు ఒకవేళ సోషల్ మీడియా చూస్తారో లేదో కానీ అక్కడ అంటే వాక్యాలు చూస్తున్నప్పుడు చాలా విషయాలు, చాలా సాక్ష్యాలు అక్కడ మనకు కనబడుతూ ఉంటాయి. గత రాత్రి కూడా నేను వాక్యం చూస్తున్నప్పుడు కూడా ఒక సేవకుని గురించి, యవనస్తుడైన సేవకుడు, ఎందరో సేవకులు, ఎందరో పరిశుద్ధులు, ఎందరో పాపులు వెళ్ళిపోయారు. కానీ సేవకులు, దేవుని పరిచర్యలో ఉన్నవాళ్ళు కూడా గత రాత్రి కూడా ఒక యవనస్తురాలైన భార్య, చిన్న పిల్లలు ఇంతున్నారు. ఆ యవనస్తుడు పాస్టర్ గారు ఎక్కడికో వెళ్ళొస్తున్నాడు, దారిలో వచ్చేస్తున్నాడు. చూపించారు, అతని గురించి చూపించారు. ఆయన వెళ్ళొస్తుంటే బైక్ మీద వస్తున్నాడు. ఆయన బాగానే వస్తున్నాడు. ఇటు నుంచి వచ్చే అతను బైక్ మీద రాంగ్ రూట్లో వెళ్ళి అతన్ని గుద్దేశాడు. ఆన్ ద స్పాట్లో ఆయన గాయాలకు గురయ్యి హాస్పిటల్కి తీసుకెళ్లారు. సేవకులు వెళ్ళి కూడా ప్రార్థన చేశారు. కానీ ఆ రాత్రి ఉండి ఆయన చనిపోయాడు. యవనస్తుడండి, చిన్న వయసు, చిన్న పిల్లలు. చాలామంది ఇంకొక యవనస్తుడు గురించి కూడా చెప్తే, రాజమండ్రి ఏదో ఊరు, భార్య భర్తలు ఇద్దరు సేవ చేస్తున్నారు. వాళ్ళ తల్లిగారింటికి వెళ్ళింది భార్య పిల్లల్ని తీసుకొని. పిల్లలకి వ్యాక్సిన్ వేపిద్దామని తండ్రి గారితో కలిసి వేరే ఈ ఊరు నుంచి ఒక ప్రక్కనే మరి గ్రామాలు కానీ మరి కాలనీలు కానీ ఉంటాయి కదా, అక్కడికి వెళ్తున్నప్పుడు స్కూటీలో వెళ్తుంది. అక్కడ నుంచి లారీ వచ్చేసి గుద్దేసింది. ఆమె ఆన్ ద స్పాట్, తండ్రి స్కూటీ మీద వెళ్తుంది. తండ్రి, కూతురు, ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఎంత హృదయ విదారకమైన సంఘటనలు. ఆ సేవకుడిని చూస్తే చాలా దుఃఖమేసింది. నిన్న చనిపోయిన సేవకుని చూస్తే దుఃఖమేసింది. సేవ చేస్తున్నారు కదా ప్రభు అనిపించింది నాకైతే. కానీ మన చిత్తం ఉందా? మరణము విషయంలో మన చిత్తం ఉందా అండి? ఏమీ లేదు. బ్రతకాలంటే ఎవరి కృప కావాలి? దేవుని కృప కావాలి. వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. దేవుడు నా భార్య బిడ్డల్ని తీసుకున్నా కానీ దేవునికి స్తోత్రం, దేవుని పరిచర్యలు ఇంకా ఉండాలని ఆశిస్తున్నానని సాక్ష్యం ఇస్తున్నారు. ఆ భార్య, యవనస్తురాలైన భార్య కూడా సాక్ష్యం ఇస్తుంది. ఇది మనం అన్నీ ఉంటేనే సంతోషిస్తాం కదా. అన్ని దేవుడు బాగు చేస్తేనే సంతోషిస్తాం. అన్ని రకాలుగా సమకూరిస్తేనే సంతోషిస్తాము, సాక్ష్యం ఇస్తాము. ఏదైనా ఒకటి తేడా వచ్చింది అంటే మనము దేవునికి దూరమై పోతూ ఉంటాం. అలా ఉండకూడదండి. మనం అలా ఉండకూడదు. అలా ఉండకుండా దేవుని సన్నిధానంలో కృతజ్ఞత కలిగి మనము మరి దేవుని సన్నిధానంలో జీవించాలి. నిజంగా యేసయ్య బిడ్డలు అయినందుకు ఎంతమంది సంతోషిస్తున్నారు? చేతులెత్తండి. యేసయ్య బిడ్డలు అయినందుకు, దేవుడు నాకు దొరికాడు, నేను యేసయ్య బిడ్డనయ్యాను, నాకు రక్షణ లభించింది, నేను సంఘంలో ఉంటున్నాను, దేవుని మాటలు వింటున్నాను అన్నవాళ్ళు హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఇది చాలా అదృష్టం అండి. రక్షణ పొందడం అనేది చాలా ధన్యత. దేవుని బిడ్డలుగా మార్చబడడం అనేది చాలా అదృష్టం. కనుక ఈ అదృష్టాన్ని పోగొట్టుకోకుండా, ఈ ధన్యతను పోగొట్టుకోకుండా, సృష్టికర్త అయిన దేవుడే నీ దేవుడుగా ఉన్నాడు, నేను సంరక్షిస్తూ, పోషిస్తూ, ఆదరిస్తూ, కాపాడుతూ ఈ సంవత్సరాలన్నీ కూడా, పోయిన సంవత్సరమే కాపాడా? కాదు కదా. ఎన్ని సంవత్సరాలు, మనకెంత వయసు ఉందో అన్ని వరకు మనల్ని బాల్యము నుండి మళ్ళీ దేవుడు మన తల్లి గర్భాలలో పిండాకృతి కాకముందే దేవుడు మనల్ని గుర్తెరిగాడు, తన ప్రియమైన పిల్లలుగా మార్చుకున్నాడు. గనక ఆ రీతిగా మనం అందరము కూడా దేవునికి సాక్షులుగా బ్రతుకుదాం. ఇప్పుడు విన్నాం కదా మన సాక్ష్యాలు, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో చేసిన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కదా. చెప్పారు చక్కగా ధైర్యంగా. మరి అనేక మంది ఇక్కడ కూర్చున్న వారి జీవితాలలో లేవా అండి సాక్ష్యాలు? ఉన్నాయి. చెప్పాలా? కొంచెమైనా, ఒక్క మేలైనా కదా. దేవుడు ఈ సంవత్సరంలో, గత సంవత్సరంలో దేవుడు నన్ను కాచి కాపాడాడు, అనారోగ్యం నుండి విడిపించాడు, పరిస్థితులను బాగు చేశాడు,
లేకపోతే ఆత్మీయంగా నన్ను బలపరిచాడు, దేవునిలో స్థిరపరిచాడు, దేవునిలో ఆనందంగా ఉన్నా, సమాధానంగా ఉన్నా, ఇవన్నీ సాక్ష్యాలే. ఇవన్నీ కూడా చెప్పాలి మనం. మన సాక్ష్యం అనేది చాలా అవసరం. సాక్ష్యం ఇచ్చేదా మన స్వామి యేసు దేవుడు అనొచ్చు. దేవునిలో ఉన్నావు కాబట్టి మరి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నిన్ను రక్షించాడు కాబట్టి సాక్ష్యం ఇవ్వాలి. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కాబట్టి, నడిపించాడు కాబట్టి, రక్షించాడు కాబట్టి నువ్వు సాక్ష్యం ఇవ్వాలి. కనుక ఆ రీతిగా మనం సాక్ష్యం ఇద్దాం. చూడండి, కొన్ని మాటలు మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము. అక్కడ మనము దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి, ఏమిటి జ్ఞాపకం చేసుకోవాలి, ఎలా ఇంకా మనము ఎవరిలాగా ఉండాలి, గత సంవత్సరంలో ఎలా ఉన్నాము, ఇక ముందులో ఎవరిలాగా ఉండాలి, ఏ విధంగా తీర్మానం చేసుకోవాలి అనే విషయాలను మనము చూసుకున్నట్లయితే ఇక్కడ మోషే గారు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ 8వ అధ్యాయము 18వ వచనంలో, కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకొనవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యమును సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలగజేయువాడు ఆయనే. హల్లెలూయా. వింటున్నారండి? చదువులో సామర్థ్యం, ఉద్యోగంలో సామర్థ్యం కదా, మరి అన్ని ఆరోగ్యంలో, మనకు అనారోగ్యంలో దేవుడు ఆరోగ్యం ఇవ్వడంలో దేవుని కృప, ఇవన్నిటిని కూడా మనం ఏం చేయాలి, జ్ఞాపకం చేసుకోవాలి. వారిని దేవుడు జ్ఞాపకం చేసుకోమంటున్నాడు, మిమ్మల్ని ఎలా విడిపించాడు. పైన అంటాడు 14వ వచనంలో అంటాడు, మీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనే యెహోవాను మరిచెదవేమో అంటున్నాడు. ఒకవేళ మనకు చేసినటువంటి మేలులను బట్టి, ఆశ్చర్య కార్యాలను బట్టి మనం గర్వించకుండా దేవుని ఏం చేయాలంట, మరిచిపోకూడదు. ఇశ్రాయేలులకు అదే చెప్తున్నాడు దేవుడు. మీరు ఒకవేళ మదించి, గర్వించి, అహంకరించి మిమ్మల్ని దాసుల గృహంలో నుండి విడిపించాడు కదా దేవుడు. దాసుల గృహంలో ఉన్నప్పుడు మరి ఇశ్రాయేలులందరూ ఐగుప్తులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారండి? చాలా సంతోషంగా ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? సంతోషంగా పాటలు పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నారా? ఏమీ లేదు. మూలుగులతో ప్రార్థన చేశారు వారు. ఇనుప సంఖ్యల చేత వారు బంధించబడ్డారు. శ్రమలలో, శోధనలో, ఇరుకులో, ఇబ్బందులు, తినడానికి కూడా అవకాశం లేని పరిస్థితులలో వాళ్ళు ఆ యొక్క ఫరో రాజు చేతి క్రింద ఇశ్రాయేలు ప్రజలందరూ మగ్గిపోయారు. అలాంటప్పుడంట వాళ్ళు, మనం 3వ అధ్యాయం చివరిలో చూస్తాం, వారందరూ మూలుగల చేత ఏం చేశారు, మొరపెట్టారు దేవునికి. మొరపెట్టినందుకు దేవుడు వారి మొరను విని దాసుల గృహమైన ఐగుప్తులో నుండి దేవుడు వారిని విడిపించారు. ఇదేనా కూడా దాసుల గృహము, దాసత్వము. మనం అందరం కూడా మొట్టమొదటిగా దేనికి దాసులుగా ఉన్నామంటే మన జన్మ కర్మ పాపాలకు మనము దాసులుగా ఉన్నాం. పాపము నుండి, శాపము నుండి విడిపించబడ్డాం, దాసత్వంలో బంధించబడ్డాం. ఒకప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించడం ద్వారా మనము పాపము నుండి, శాపము నుండి ఏమయ్యామండి, విడిపించబడ్డాం. ఐగుప్తు అనేటువంటి లోకంలో ఉండి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుని కృప ద్వారా, ఆయన దయ ద్వారా, సిలువలో మన పాపముల కొరకు ఆయన మరణించడం ద్వారా మన పాపముల నుండి, దాసత్వం నుండి మనము విడిపించబడ్డాం. ఆ విడిపించిన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవునికి ఏం చేయాలి, లోబడి ఉండాలి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, దేవునికి విధేయతలు కలిగి జీవించాలి, దేవునికి సాక్షార్థంగా ఉండాలి. ఎంతమంది సాక్ష్యంగా ఉన్నారు? అబ్రహాం గారిని పిలిచినప్పుడు దేవుడు అన్యుల దేశంలో ఉన్నాడు. ఆయన అన్యుల దేశంలో ఉన్నాడు. అన్యుల దేశంలో నుండి దేవుడు దర్శనమిచ్చి ఆయనను పిలిస్తే ఆయన ఎలా ఉన్నాడండి? ఆయనకు మేలు చేసినా చెయ్యకపోయినా ఎలా ఉన్నాడు? సాక్ష్యంగా ఉన్నాడా లేదా? ఉన్నాడా? విడిచిపెట్టి వెళ్ళిపోయాడా? పిలిచినప్పుడు ఆయన 70 సంవత్సరాలు, పిల్లల్ని ఇస్తా అన్నప్పుడు 70 సంవత్సరాలు, 75 సంవత్సరాలు. ఎప్పుడు పిల్లల్ని ఇచ్చాడు? 100 సంవత్సరాల్లో ఇచ్చాడు. 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. హల్లెలూయా. అలాగే మనము కూడా మన జీవితాలలో మేలు చేసే దేవుడు, మన దేవుడు ఎలాంటి దేవుడు? మేలు చేసే. 91వ అధ్యాయం మనం చదువుదాం, 91 కీర్తనలో. అలాగ మనము పాపము నుండి విడిపించబడ్డామని దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మనకు చేసిన మేలులను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఎలా విడిపించాడో ఇక్కడ చెప్తున్నాడు చూడండి. 91వ కీర్తనలో, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. మనము ఎవరి చాటున నివసిస్తున్నామండి? మహోన్నతుడైన దేవుని చాటున నివసిస్తున్నాం.
సర్వశక్తుడు ఆయనే, మహోన్నతుడు ఆయనే. ఆయన చాటున మనం ఏం చేస్తున్నాము? విశ్రమిస్తున్నామండి. ఇది నీకు విశ్రాంతి, సమాధానము, సంతోషము, ఆదరణ, ఆనందము కావాలంటే లోకంలో ఏ మనిషి ద్వారా లేదండి. ఇది మేము ఖచ్చితంగా కూడా వాక్యంలో నుంచి దేవుడు చెప్తున్నాడు. ఎవరి ద్వారా ఉందా? ఎవరైనా నీకు సంతోషాన్ని ఇస్తారా? ఎవరైనా ఆనందాన్ని ఇస్తారా? ఎవరైనా సమాధానాన్ని ఇస్తారా? ఎవరైనా ఆదరణ కలిగించే మాటలు మాట్లాడతారా? మనుషులు ఎవ్వరు లేరు. దేవుని బిడ్డలు మాట్లాడతారు. దేవుని ఎరిగిన వారు, దేవుని సేవకులు, దేవుని పిల్లలు, విశ్వాసులు, దేవుని హత్తుకుని జీవించేవారు ఆదరణకరమైన మాటలు, సమాధానార్థమైన మాటలు మాట్లాడి ఇతరుని ఆదరిస్తారు. కానీ దేవుని ఆనుకోవడం మనం నేర్చుకోవాలి. మహోన్నతుడైన దేవుని చాటున నివసించడానికి మనము ఆశపడాలి. నీ యొక్క అయ్యా నీ సన్నిధిలో, నీ నీడలో నాకు విశ్రాంతి ఉంది, నీ నీడలో నేను జీవిస్తాను, అక్కడే నాకు విశ్రాంతి ఉంది అయ్యా, మహోన్నతుడుగా నీవు ఉన్నావయ్యా, నీ మీద ఆధారపడతానని చెప్పేసి మనం ఆయన మీద ఆధారపడాలి. అయితే దేవుడు ఎన్ని రకాలుగా నిన్ను కాపాడాడంటే ఎలా చెప్తున్నాడు దేవుడు? ఇక్కడ చెప్తున్నాడు చూడండి, మోషే గారు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను, వేటకాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయనను రక్షించాడు, మనల్ని కూడా రక్షిస్తాడు అని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా చెప్తున్నాడు, విడిపించును. విడిపిస్తాడని కూడా చెప్పట్లా. ఏమని చెప్తున్నాడు? విడిపించును అంటే విడిపిస్తాడు. కనుక ఇదిగో నిజంగానే కదా మనల్ని విడిపించాడా దేవుడు కదా? వేటకాని ఊరిలో నుండి దేవుడు విడిపించాడు. ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్నాయి మనకు కదా. లోకంలో చూస్తే క్షేమమే లేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్షేమం లేదు. ఆరోగ్య విషయంలో కానీ, అనేకమైనటువంటి పనులలో వెళ్ళినప్పుడు కానీ, ప్రయాణాలలో కానీ ఎక్కడా క్షేమము లేదు. మనం ఎన్ని బస్సు యాక్సిడెంట్లు చూసామండి కదా. భయంకరమైన యాక్సిడెంట్లు చూసాం బస్సులో కదా. ఎన్నో అసలు వాటిని చూస్తుంటేనే భయం వేస్తుంది. ఎక్కడ చూసినా కూడా భయంకరమైన కార్లు, బస్సులు, భయంకరమైన యాక్సిడెంట్ల ద్వారా ప్రజలందరూ కూడా చాలా చాలా ప్రమాదాలలో ఉన్నారు. అయితే ఈ దినాన నీవు నేను మనం అందరం దేవుని మందిరంలో ఉన్నామంటే దేవుడు మనల్ని విడిపించాడు. హల్లెలూయా. ఆయన రెక్కల చాటున దాచాడు. వేటకాని ఊరిలో వేటాడుతున్నాడు సాతానుడు. ఎప్పుడు నిన్ను ఉరులు ఒగ్గుతూ ఉన్నాడు, వలలు వేస్తూ ఉన్నాడు, నిన్ను చిక్కించుకొని నీకు బాధ కలిగించాలి, నిన్ను మరణానికి అప్పగించాలి, నీకు ప్రమాదాలు కలిగించాలి, నీకు సమాధానం లేకుండా చేయాలని వాడు ఉరులు ఒగ్గుతున్నప్పుడు దేవుడు మన పక్షంగా ఉండి వాటిని విడిపిస్తున్నాడు. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును, ఆయన సత్యము కేడము డాలునై ఉన్నది. తర్వాత రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందువు. ఇలాంటి విశ్వాసం కావాలి. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడి ఉంటే ఇలాంటి గొప్ప కార్యాలు మన జీవితాలలో చూసాము, ఇక ముందు కూడా చూస్తాము. కనుక దేవుని మీద మనం ఆధారపడతాము. పగటి వేళ కలుగు బాణం, అనేక బాణాలు, అగ్ని బాణాలు వేస్తూ ఉన్నాడు సాతానుడు. వాడు మనకు కనబడడు. అనేకమైనటువంటి బాణాలు, శ్రమలు, శోధనలు నీ మీద వేసి నిన్ను బాధ పెట్టాలి. క్రీస్తులో లేకుండా, దేవునిలో లేకుండా, దేవుని ఆనందంగా స్తుతించకుండా ఉండాలని వాడు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంటింట తిరుగుతూ అగ్ని బాణాలు వేస్తున్నాడు. ఇవన్నీ తగలకుండా ఎవరు కాపాడాడు? దేవుడే కాపాడాడు. కనుక దేవునికి మనం ఏమైనాము? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఆయనను మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా చూడండి, మనం చదివితే చీకటిలో సంచరించి తెగులుకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుండు. నువ్వు దేవుని బిడ్డవైతే నీకే దిగులు అవసరం లేదు, దేవుడు కాపాడుతాడు. నీకు చింత అవసరం లేదు. చింత లేదిక యేసు పుట్టెనంటాడు భక్తుడు. చింత లేదు, ఏసై ఉంటే చింత ఉండదు. ఏసై ఉంటే చింత ఉండదు అంటే చింతించం, అంతే ఉంటుంది చింత. బాధలు ఉంటాయి, అనారోగ్యాలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము? ఎవరి మీద ఆధారపడతామండి? దేవుని మీద ఆధారపడతాం కాబట్టి మనకు చింత ఉందండి. హల్లెలూయా. కనుక చూడండి, ఆయన చెప్తున్నాడు, రాత్రి వేళ, మధ్యాహ్నము, పగటి వేళ, తర్వాత ఇక్కడ చీకటిలో సంచరించి ఏ తెగులు కూడా నిన్ను సమీపించదు. మధ్యాహ్నమందు పాడు చేయి రోగమునకైనను నీవు భయపడకుందు. అవునండి, సహోదరుడు అనుకోలేదు దుర్గారావు బ్రదర్. ఎంత సాక్ష్యం వాళ్ళ కుటుంబంలో నుండి వచ్చింది కదా. ఎంతో గొప్ప సాక్ష్యాన్ని బ్రదర్ చెప్పగలిగారు. బిడ్డల విషయంలో, తన విషయంలో, తన భార్య విషయంలో ఎంతో గొప్ప కార్యం దేవుడు చేశాడు. మా జీవితంలో కూడా మరి భాష గారి ద్వారా కానీ, నా ద్వారా కానీ, బిడ్డల ద్వారా కానీ చూడండి ఎన్ని విషయాలలో మమ్మల్ని దేవుడు కాచి కాపాడుతున్నాడంటే,
నేను కూడా మొన్న సాక్ష్యం చెప్పాను, మీరు ఉన్నారో లేదు. నేను కూడా చాలాసార్లు సాక్ష్యం ఇచ్చాను. ఈ సంవత్సరంలో ఎన్నో అనారోగ్యాలండి, అసలు నడవలేని పరిస్థితి. తర్వాత అదే కాదు, ఎక్కువగా ఫాస్టింగ్ ఉంటాం కాబట్టి గ్యాస్ ట్రబుల్. టయానికి తింటామా? ఉదయం వస్తే 4-5 అయింది, ఆరాధనకు వస్తే 4-3 అయింది. ఫాస్టింగ్ ప్రేస్ శనివారమే కాదు, ఎన్నో ప్రార్థనలు, ఎన్నో ఉపవాస ప్రార్థనలు. సాతానుడు మాకు ఎన్నో విధాల అనారోగ్యాన్ని కలిగిస్తాడు. నాకైతే భయంకరమైనటువంటి అనారోగ్యాన్ని కలిగించాడు మొన్న 4 నెలల క్రితం. భయంకరమైనటువంటి అనారోగ్యం, అసలు ఆహారం తినలేని పరిస్థితిలో నేను ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తే ఆయన డాక్టర్కి చూపించుకున్నప్పుడు నా పరిస్థితి, నా కడుపులో ఉన్న పరిస్థితిని చూసి ఆయన ఏం చేశాడంటే, చెప్పాను కూడా, క్యాన్సర్ వచ్చే పరిస్థితి ఉందని కూడా చెప్పాడు ఆయన. చూడండి, కానీ దేవుడు అలా చేయలేదు, క్యాన్సర్ లేకుండా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, కృపావతి గారు ఎంత భయపడ్డది పాప విషయంలో, ఎంత భయపడి ప్రార్థన చేసుకుందామే, ఎంత చక్కగా మరలా ఆమె వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చింది. హల్లెలూయా. హార్ట్ అటాక్ విషయం, ఎంతమందికి హార్ట్ అటాక్ వస్తుందండి. యవనస్తులు చిన్న వయసులో చాలా అనారోగ్యాలకు గురవుతున్నారు, చాలా కలవరాలలో ఉన్నాం. కనుక దేవుడు ఏం చేస్తాడండి? గొప్ప కార్యాలు చేస్తాడు. కనుక ఎన్నో ఇప్పుడు చదివాం కదా, ఇవన్నీ లిస్ట్ ఉంది. వీటన్నిటి నుండి దేవుడు నిన్ను నన్ను విడిపించాడు. కనుక మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగా ఉందాము. అదే అంటాడు 105వ కీర్తనలు అంటాడు, చూడండి, చెప్తున్నాడు అక్కడ చక్కటి మాటను దేవుడు దావీదు గారు రాస్తూ ఉన్నాడు. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములు తెలియజేయండి. అవునండి, ఇది కొంతమంది సంఘంలో తెలియజేశారు. మరి మీరు మిగిలిన వారు లోకసువార్తలో చెప్తాడు ప్రభువారి దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వస్తారు. 10 మంది కుష్ఠరోగులు వస్తే 9 మంది బాగుపడతారు. 10 మంది బాగుపడతారు, అందరూ ఇంటికి వెళ్ళిపోతారు. కుష్ఠరోగులు యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా మమ్మల్ని బాగు చేయండి అని అడిగితే దేవుడు స్వస్థపరుస్తాడు. అందరూ వెళ్ళిపోతారు, ఒక్కడు మాత్రమే యేసయ్య దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచావు, నన్ను బాగు చేసావని ఏం చేస్తాడు? కృతజ్ఞత చెల్లిస్తాడు. తన జీవితాన్ని మార్చుకుంటాడు, ప్రభువు కొరకే బ్రతుకుతాడు. ఇది మనం కూడా మన జీవితాలలో ఎన్నో మేలులు ప్రజలలో ప్రచురం చేయాలి, ప్రకటన చేయాలి. ఇదిగో యేసయ్య ద్వారా నేను ఈ స్వస్థత పొందుకున్నాను, ఈ సమాధానాన్ని పొందుకున్నాను, ఈ దీవెన పొందుకున్నాను, ఈ ప్రమాదం నుండి తప్పించబడ్డానని. ఇదేనా నీవు నేను మనమందరం కూడా ఏం చేయాలంట? ప్రచురము చేయాలి. అంత మాత్రమే కాదు, జ్ఞాపకం చేసుకోవాలంట. చూడండి, ఆయన ఏర్పరచుకొని నా యాకోబు వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి. ఆశ్చర్య కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు, ఆయన నోటి తీర్పులు కూడా ఉంటాయి. అంటే మనము బాగుపడాలని మనల్ని దేవుడు ఆయా సందర్భాలలో ఏం చేస్తాడంటే శిక్షిస్తూ ఉంటాడు. అనేక సార్లు తండ్రి ప్రేమించిన కుమారుణ్ణి దేవుడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. ప్రేమించిన వారిని శిక్షిస్తాడండి దేవుడు. ఏం చేస్తాడు? ప్రేమించిన వారిని, తన పిల్లలని ఇంకా నూతనంగా, ఇంకా ఆత్మీయంగా బ్రతికించాలని, లోకంలో నుండి వేరు చేయాలని దేవుడు ఆయా సందర్భాలలో పరీక్షించి, శిక్షించి, అనేకమైనటువంటి అనారోగ్యాలు పెట్టి, అనేక సమస్యలు పెట్టి మనల్ని దేవునికి దగ్గరగా చేసుకుంటాడు. కనుక మనము దేవునిని జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసిన మేలులను, ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ప్రకటన చేయాలి, ప్రచురము చేయాలి. ఆ రీతిగానే మనం చూస్తే రాజుల 2వ గ్రంథంలో 5వ అధ్యాయంలో అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడండి, సైన్యాధిపతి అయినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఏం చేశాడో, ఆయనకు చేసిన మేలులను బట్టి ఆయన ఎలా కృతజ్ఞత చెల్లించాడో మనం అక్కడ చూస్తే చూడండి. 5వ అధ్యాయంలో అక్కడ సిరియారాజు సైన్యాధిపతి అయిన నయమాను ఒకడు ఉండెను, అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలగజేసి ఉండెను గనక అతడు తన యజమాను దృష్టికి గనుడై దయ పొందిన వాడాయను. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి అయి ఉండెను. చూడండి, ఈయన సిరియా దేశంలో నివసిస్తున్నటువంటి ఇతను సైన్యాధిపతిగా ఉన్నాడు. యుద్ధంలో ఈయనే ముందుండాలి, ఈయన ముందుండి యుద్ధాన్ని చేయాలి. ఆయన చూడండి, ఈయన అన్ని దేశంలో ఉన్నప్పటికీ కూడా ఎంత మంచి మాట చెప్తున్నాడంటే, యెహోవా ఇతని చేత ఆ దేశమునకు ఏం కలగజేస్తున్నాడు?
జయాన్ని కలగజేస్తున్నాడంట. ఏం కలగజేస్తున్నాడండి? జయము. ఇది నా సహోదరి సహోదరుడా, నువ్వు ఒక్కడిగా ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి జయం వస్తుంది. హల్లెలూయా. నువ్వు ఒక్కదానిగా ప్రార్థన చేస్తే నీ కుటుంబానికి విడుదల వస్తుందండి. నీ ఒక్కరిగా కుటుంబంలో 10 మంది ఉన్నా కూడా నువ్వు ఒక్కడివిగా ఆత్మీయంగా ఉంటే, నువ్వు ఒక్కదానివే ఆత్మీయురాలుగా ఉంటే, నువ్వు ఒక్కదానివే పరిశుద్ధురాలుగా ఉంటే, నువ్వు ఒక్కదానివే దేవునికి ఇష్టడుగా ఉంటే ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. కనుక ఇది నాన్న అలా ఉండడానికి మనం ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి. దేవుడు ఎప్పుడు నేను మరిచిపోడు. సైన్యాధిపతి ద్వారా దేవుడు ఆ దేశానికి ఏం చేశాడు? మరి విజయాన్ని కలగజేస్తే ఆయన జీవితంలో ఏముందంటే, ఆయన బ్రతుకులో, ఆయన శరీరంలో ఏమి దాగి ఉందంటే కుష్ఠరోగము దాగి ఉంది. నేను అనుకుంటాను ఆ రోజుల్లో యెహోవా దేవుని యొక్క కాలంలో కుష్ఠరోగం ఉంటే ఎవరు కూడా సమాజంలో ఉండరు. సమాజంలో ఎవరు కూడా వారితో కలిసి జీవించరు. వారిని పాలెము వెలుపల, పట్టణము వెలుపల, ఊరు వెలుపల ఉంచేస్తారు వారిని. మరి ఈయనని ఎందుకు రాజు అలా ఉంచుకున్నాడో తెలియదు. ఒకవేళ తెలిసి ఉంచుకున్నాడు, అక్కడే తెలిసి తన దగ్గరనే అలా ఉండమని చెప్పాడో తెలియదు. కానీ ఈయనకు మాత్రం ఏముందండి? కుష్ఠరోగం. అయితే ఒక రోజున అలాగే దేవుని యొక్క ప్రజలైనటువంటి దేవుని దేశం మీదకి, యూదా దేశమునికి, ఇశ్రాయేలు మీదకి వెళ్ళిన ఈ రాజు, మరి ఈ సిరియా రాజు ఆ దేశమునికి వెళ్ళి అనేక మందిని దాసులుగా పట్టుకుని వచ్చాడు. వారిలో ఇశ్రాయేలు దేశంలోనూ ఒక చిన్నదాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఒక చిన్నదాన్ని 10-15 సంవత్సరాలు ఉంటాయేమో తెలియదు, కానీ ఒక చిన్నదాన్ని ఆ దేశంలో నుండి సిరియా దేశానికి తీసుకుని వచ్చి ఆ యొక్క నయమాను ఇంటిలో పెట్టాడు. నయమాను ఇంటిలో పెట్టినప్పుడు అతను మరి ఆ యుద్ధానికి వెళుతూ వస్తున్నాడు. మరి ఆ రాజు దగ్గరికి వెళుతూ వస్తున్నాడు. ఈ చిన్నది ఆ ఇంట్లో ఉంటూ ఆ పనులు చేసుకుంటూ ఆ రాజు ఆ యొక్క సైన్యాధిపతిని గమనిస్తూ ఉంది. సైన్యాధిపతిని గమనిస్తున్నప్పుడు ఆయన ఒంటి మీద ఏం కనబడిందండి? కుష్ఠరోగం కనపడింది కదా. కుష్ఠరోగం కనపడినప్పుడు ఆ చిన్నదానికి తెలుసు తన దేవుడు గొప్పవాడని. ఆ చిన్నదానికి తెలుసు తన ప్రవక్తలు గొప్పవాళ్ళని, స్వస్థపరుస్తారని, ప్రవక్తల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని తెలిసిన ఆ చిన్నది ఏమన్నదంటే వాళ్ళ అమ్మగారితో, యజమానురాలతో చెప్పింది, అమ్మ, నా యజమానుడు, లేకపోతే మీ యజమానుడు, మన యజమానుడు ఈ కుష్ఠరోగంతో, ఈ బాధతో ఉన్నాడు కదా, ఇలా ఉండడం మంచిది కాదు. ఎన్ని రోజుల నుంచి ఉన్నాడో మనకు తెలియదు, నాకు తెలియదు. కానీ నేను నమ్మిన దేవుడు, నేనున్న నా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో శ్రోమ్రోన్ అనే పట్టణంలో ఉన్న ప్రవక్తల ద్వారా గొప్ప కార్యం జరిగిస్తాడు దేవుడు. కనుక ఈ దాసుడు అక్కడ ఉండాలని, అక్కడికి వెళ్ళి స్వస్థత పొందాలని నేను కోరుకుంటున్నానని చెప్పినప్పుడు, ఆమె తన భర్త అయినటువంటి నయమాను గారితో చెప్పినప్పుడు అతను ఏం చేస్తాడంటే, ఒక మారు ఆయన ఒక అవిశ్వాసంగానే మాట్లాడతాడు. ఎందుకు నాకు దేవుడు మరి ఇలా ఎందుకు ఉండాలి, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి అనుకుంటాడు. కానీ చాలా ఒక మారు కాదు, 2 మార్లు కాదు, ఎన్నిసార్లు చెప్పిందో ఆ చిన్నది తెలియదు. కానీ ఆమె చెప్పినప్పుడు అతడు ఏం చేస్తాడంటే ఆ యొక్క పనివాణ్ణి తీసుకొని సోమ్రోను పట్టణంలోనికి, ప్రవక్త ఉండేటువంటి స్థలానికి ఒక నయమాను గారు వెళతాడు. వెళ్ళినప్పుడు, అయ్యా ఇదిగో నాకు ఈ విధంగా ఉంది, మీరు స్వస్థపరుస్తారు, మీ దేవుడు స్వస్థపరుస్తాడంట అని నేను వచ్చాను, ఇదిగో ఆ చిన్నది చెప్పింది, నేను వచ్చాను, కనుక మీరు నన్ను బాగు చేయండి అని చెప్తే ఆయన అంటాడు, ప్రవక్త గారు నువ్వు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు మునుగు అని చెప్తాడు. ఎన్ని మార్లు అండి? 7 మార్లు మునుగు అని చెప్తే ఆయన అంటాడు, అదేంటయ్యా, మా యొక్క దేశంలో, మా సిరియా దేశంలో చాలా నదులు ఉన్నాయి, అక్కడ నేను మునిగితే బాగుంటుంది కదా, మరి మీ దేశంలోనే మునగాల అని చెప్పేసి మాట్లాడితే అతని వెనక వచ్చినటువంటి పనివాడు అంటాడయ్యా, మనం ఏదైనా ధనము ఖర్చు పెట్టమంటే ఖర్చు పెడతాము, ఇంకెక్కడికన్నా వెళ్ళమంటే వెళ్తాము, మన అనారోగ్య విషయంలో ఏదైనా చేస్తాం కదా, ఆయన చెప్పింది ఏంటి? ఒక మంచి మాటే కదా, మీరు వెళ్ళి యోర్దాను నదిలో మునగండి అంటే ప్రవక్త గారు చెప్పినట్లుగా ఆ నయమాను గారు వెళ్ళి ఆ యోర్దాను నదిలో మునిగినప్పుడు ఆయన 7 మార్లు, 1 2 3 4 6 సార్లు మునిగాడు. 7వ సారి కూడా మునిగి లేవగానే అతని దేహం అంట పసిపిల్ల దేహము వలె అయ్యిందంట. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కార్యం చేశాడు దేవుడు. కుష్ఠరోగం ఉంటే మీకు తెలుసు కదా ఎలా ఉంటారో కదా, చేతులన్నీ ముడుచుకుపోయి రక్తాలు కారుతూ ఉంటాయి, శరీరంలో ఉంటే, చేతులకు ఉంటే, కాళ్ళు ఉంటే ముడుచుకుపోయి ఉంటాయి. అలా ఉన్నటువంటి ఆ వ్యక్తి జీవితంలో, నయమాను గారి జీవితంలో ఏమైపోయిందండి? పసిపిల్ల దేహము వలె చేశాడు దేవుడు. హల్లెలూయా. స్వస్థత పొందుకున్నాడు. అందుకని ఆయన ఎలా కృతజ్ఞత చెల్లించాడు, ఎలా జీవించాడు అనేది అక్కడ మెయిన్ పాయింట్ ఇక్కడ నేను చెప్తాను. చూడండి, అలాగా ఆయన ఏం చేశాడంటే
నన్ను స్వస్థపరిచాడు. మీ దేవుడు చాలా గొప్ప దేవుడు, నా దేవుడు. ఇది నాన్న నీ దేవుడే నా దేవుడు. రూతు చెప్పినట్లుగా, నయోమితో చెప్పినట్లుగా నీ దేవుడే నా దేవుడు అన్నట్లుగా ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడండి. ఇదేనన్నా క్రైస్తవులుగా, దేవుని పిల్లలుగా మనం తీసుకునే నిర్ణయం ఈయనను బట్టి మనం తీసుకోవాలి. అయితే ఆయన ఇంకా వెళ్ళిపోతున్నాడు. అయ్యా నువ్వు నన్ను స్వస్థపరిచావు, ఇదిగో నేను సీనారు వస్త్రము, బంగారు, వెండి, డబ్బులు అన్నీ తెచ్చాను, ఇవన్నీ మీరు తీసుకుంటే నేను వెళ్ళిపోతానంటే ప్రవక్త గారు అన్నారు, వద్దయ్యా నేను అవన్నీ నేనేం చేసుకుంటా, నేను తీసుకుని వెళ్ళిపో అన్నాడు. అయితే ఆ ప్రవక్త గారు తీసుకున్నందుకు తన దగ్గర ఉన్న శిష్యుడు వెళ్ళి చెప్పా పెట్టకుండా, మరి ప్రవక్త గారికి చెప్పకుండా వెళ్ళి తీసుకున్నాడు. ప్రవక్త చేత చెప్పించబడ్డాడు. ఆయనకు వచ్చిన కుష్ఠరోగము, నయమాను గారికి ఉన్న కుష్ఠరోగము గేయాజీ గారికి వచ్చింది. జీవితకాలం అంతా కూడా ఆయన శపించబడ్డాడు. అది కాదు కానీ చెప్పించబడ్డాడు, ఎందుకంటే ధనమును ఆశించి. అయితే ఇక్కడ ఆయన యొక్క మనసు చూడండి, నయమారు గారి యొక్క మనసు ఎంత మంచిదంటే చూడండి 16వ వచనంలో, ఎలీషా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నేనేమి తీసుకొనని చెప్పాను. నయమాను అతనిని ఎంతో బ్రతిమాలినను అతడు ఒప్పుకొనకపోయాను. అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేను ఇకను అర్పింపను. 2 కంచెర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించకూడదా? ఏం కోరుకుంటున్నాడు ఆయన? తెచ్చాడు వెండి బంగారాలు, మళ్ళీ వజ్రాలు, మనులు, వైడూర్యాలు కోరుకోవట్లేదు ఆయన. ఆ ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దానిని, మట్టిని కోరుకుంటున్నాడు. తెలుసా అండి ఏం కోరుకున్నాడు? మట్టిని. ఎందుకో చదువుదాం కింద. అప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవాకు తప్ప నేను, ఇంకా చూడండి నేను మారాను, అన్య దేశంలో ఉన్న నేను, యెహోవా జీవము కలిగిన దేవుడు, అద్భుత కార్యం చేసిన దేవుడే దేవుడు అని చెప్పేసి ఆయన అంటున్నాడు, నేను అక్కడికి వెళ్ళాలి, సైన్యాధిపతి రాజు దగ్గర ఉండాలి. రాజుగారు ఏం చేస్తారు ఇక్కడ చెప్తున్నాడు ఆయన. అప్పుడు అంటున్నాడు, అప్పుడు యెహోవాకు తప్ప ఎవరికంటండి? ఆయన ఒక అన్యరాజు, సిరియా రాజు, అన్యుడైనా, దేవతలకు పూజించేవాడైనా ఇప్పుడు ఏమని ఒడంబడిక చేసుకుంటున్నాడంటే, యెహోవాకు తప్ప దహన బలి అయినను మరి ఏ బలి అయినను ఇతర దేవతలకు నేనికను అర్పింపను. అంతకుముందు ఆయన ఏం చేశాడు? అన్న దేవతలకు పూజించాడు, అన్ని బలులు అర్పించాడు, అన్ని విగ్రహారాధన చేశాడు. ఇక నేను చెయ్యను, నా జీవితముని నేను దేవునికి అప్పగిస్తున్నాను, అర్పించుకుంటున్నాను. కనుక నేనేం చేయాలి ఇప్పుడంటే, అక్కడికి నేను మరి రాజు సైన్యాధిపతి కదా, రాజు దగ్గరకు ఉండాలి, రాజు చెప్పిన పనులలా చేయాలి. రాజు ఏమని చెప్తాడంటే ఇక్కడ చెప్తున్నాడు, నా యజమానుడు అయితే ఏమన్నాడు? 2 కంచెర గాడిదలు మోయిపాటు మన్ను నీ దాసుడైన నాకు ఇప్పించాడు. 2 గాడిదలు పోసే మన్ను అంటే గాడిదల మీద వేసుకొని, వాటి మీద వేసుకొని ఆ దేశంలోనికి ఆయన తీసుకొని వెళ్ళాలి. ఇశ్రాయేలు దేశం యొక్క మట్టిని తీసుకొని అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని అది తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ఎందుకు అంటున్నాడంటే, ఎందుకు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడంటే, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకొనినప్పుడు నేను రిమ్మోను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మోను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవా నీ దాసుడైన నన్ను క్షమించునుగాక అని యజమానుని చెప్పగా, ఎలీషా నెమ్మదిగా కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చెను. అతడు ఎలీషా వద్ద నుండి వెళ్ళి కొంత దూరం సాగిపోయాను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నేను సైన్యాధిపతిగా ఉన్నాను, సైన్యం మీద అధిపతిగా ఉన్నాను, రాజే నన్ను పిలుస్తాడు. గుడికి వెళ్ళినప్పుడల్లా, రిమ్మోను అనేటువంటి దేవతకు నేను ఆయన పూజ చేస్తున్నప్పుడల్లా ఆయనంట మోకరించినప్పుడు మ్రొక్కుటకు, నా యజమానుడు మ్రొక్కుటకు రిమ్మోను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకుంటాడు. ఏం చేస్తాడు? చేతి మీద ఆనుకుంటాడంటే మోకరించి, ఆ దేవతకు మోకరించి నమస్కారం చేస్తున్నప్పుడు ఈయన భుజం మీద చేతి వేసి అప్పుడు ఆయన అక్కడ మోకరించి నమస్కారం చేస్తూ ఉంటాడు. చూసారా? అయితే ఈయన మోకరించాలిగా అక్కడ. ఇప్పుడు ఎవరి ముందు మోకరించాలి? ఆ దేవత ముందు మోకరించాలి. ఎవరు? మట్టి మీద మోకరించాలి, ఆ యొక్క సిరియా దేశంలో ఉన్న మట్టి మీద మోకరించాలి. అయితే అక్కడ ఈ మట్టి వేసుకోవడం కోసము ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. హల్లెలూయా! నేను దేవుని దేశములో నుండి వచ్చిన మట్టిని ఇక్కడ కాళ్ళ కింద వేసుకొని ఆ మట్టి మీద నేను మోకరించినప్పుడు
దేవుడు నన్ను క్షమించునుగాక. నేనుగా అక్కడ మోకరించట్లేదు, నేనుగా అక్కడ ప్రార్థన చేయట్లేదు, నా రాజు కోసం నేను అక్కడ మోకరిస్తున్నాను కనుక నా జీవిత కాలమంతా నేను దేవునికే మొక్కాలి, దేవుణ్ణే ఆరాధించాలి, దేవునికే నమస్కరించాలి కనుక ఇదిగో ఈ మట్టి మీద నేను మోకరిస్తాను అని ఆయన ఇశ్రాయేలు దేశంలో నుండి ఆ మట్టిని తెచ్చుకొని కృతజ్ఞత కలిగిన వాడిగా ఉన్నాడు. హల్లెలూయా! ఎంత మనసు మార్చుకున్నాడండి, ఎంత జీవితాన్ని మార్చుకున్నాడు, త్యాగం చేసేసాడు అసలు తన జీవితంలో. అసలు నేను ఇంకా ఈ దేశంలో ఉన్న దేవతలకు మొక్కను, విగ్రహారాధన చెయ్యను, ఈ జీవము కలిగిన దేవుణ్ణి నేను మొక్కుతాను, ప్రార్థన చేస్తానని ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఆ రీతిగానే ఆయన సాగిపోయినట్లుగా మనము చూస్తున్నాం. ఇక్కడ ఎంత త్యాగముతో కూడినటువంటి ఆ రాజుకు చెప్పాడా అయ్యా నేను మట్టి తెచ్చుకున్నాను నువ్వు ఉండనిస్తాడు అసలు రాజు? కాదు. అలాగండి చాలామంది మరి అలా నిర్ణయాలు తీసుకోవాలి. అయ్యా క్రీస్తులో ఉన్నాను కదా, ప్రభువును నేను రక్షకుడిగా అంగీకరించాను కదా, ఈ లోక సంబంధమైన క్రియలలో నేనెందుకు ఉండాలి, ఈ పరిస్థితులలో నేనెందుకు ఉండాలి, మొదటి క్రియలన్నీ నేను విడిచిపెట్టాను కదా, నేను ఉండకూడదు. ఒక నిర్ణయంలోనికి ఈ దినాన మనము రావాలి. చూడండి మార్కు సువార్తలో సేనాదయం పట్టినటువంటి వ్యక్తి అసలు దిగంబరుడుగా, పట్టణంలో లేకుండా, ఇంటిలో లేకుండా, గ్రామంలో లేకుండా, అక్కడ స్టోరీ అంతా మనకు తెలుసు కదా, మార్కు సువార్త 5వ అధ్యాయంలో గ్రామంలో లేకుండా, ఇంటిలో లేకుండా, దిగంబరుడుగా, పిచ్చివాడుగా, భయంకరమైన స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిని దర్శించడానికి దేవుడు వచ్చి అతనితో మాట్లాడి అతనిలో ఉన్నటువంటి సేన దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత అతడు ఏం చేశాడో తెలుసా? ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? చివరి 5వ అధ్యాయము 20వ వచనంలో అంటున్నాడు, ప్రభు దగ్గరికి వచ్చి ఆయనతో అంటున్నాడు 19లో, ఆయన వారికి సెలవి ఇయ్యక నీవు నీ ఇంటి వారి వద్దకు వెళ్ళి, ఈయనేమన్నాడంటే అయ్యా నన్ను బాగు చేసావు కదా. 18లో అంటున్నాడు, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన వద్ద తనను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను. చూడండి ఎంత మంచి మనసు కలవాడు కదా. ఎలా మార్చబడ్డాడు? పిచ్చి చేష్టలు మానేశాడు, దిగంబరత్వం పోయింది కదా, బట్టలు ధరించుకున్నాడు. ప్రజలందరూ అవక్కైపోయారు అతన్ని చూసి. అరే అసలు అతన్ని చూసి పిచ్చోడు అనుకున్నారు. అసలు అందరినీ గాయపరిచి రాళ్ళతో తన శరీరాన్ని గాయపరుచుకొని మతి స్థిమితం లేకుండా, సమాధానం లేకుండా, సంతోషం లేకుండా, కుటుంబం వారిని బాధపెట్టి, గ్రామంలో ఉన్న వారిని బాధపెట్టి, తన జీవితమే ఒక జీవితంలోకి ఏది అనేకులకు వేదనకరంగా జీవించినటువంటి అతను యేసయ్య అతని కొరకు అక్కడి దిగి వచ్చి ఆయనలో ఉన్న సేన అయినటువంటి దయ్యమును వెళ్ళగొట్టి అతన్ని బాగు చేస్తే అతను ఇంకా నన్ను బాగు చేశాడు, ఇక నా ఇష్టానుసారంగా నేను బ్రతుకుతా, నా ఇష్టానుసారంగా లోకంలో ఉంటా అన్నాడా అండి? లేదు. అయ్యా అప్పటి మట్టుగా నేను బాగా అయ్యాను, దేవానికి స్తోత్రం, ఇక నేను లోకం వెళ్ళిపోతానయ్యా, ఏదో నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను అన్నా లేదండి. ఆయన బ్రతిమలాడుకున్నాడంట, అయ్యా నేను నీతో వస్తానయ్యా, ఇంత గొప్ప దేవుని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్తా, నీతోనే తిరుగుతానయ్యా, నీతోనే సంచరిస్తా, నీతో పాటే వస్తా, ఎక్కడికి వెళ్ళిన నీతోనే వస్తానని చెప్పేసి యేసయ్యని అడిగితే ఆయన ఏమన్నాడు? యేసుప్రభు వారు ఏమన్నారంటే ఆయన వారికి సెలవు ఇయ్యక అంటున్నాడు. అంటే అయ్యా నాతో ఉండడం కాదు, నీ గ్రామంలోనికి వెళ్ళు అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే వెళ్ళి ప్రభు అన్నాడు. ఆయన వారికి సెలవు ఇయ్యక ఆయన ఏమన్నాడు? పైన చదివాం కదా, ఆయన దోణి ఎక్కినప్పుడు దయ్యములు పట్టినవాడు ఆయన యొద్ద తను ఉండనిమ్మని ఆయనను బతిమాలుకొనెను, కానీ ఆయన వానికి సెలవు ఇయ్యక ఏమంటున్నాడు? నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ ఎందుకు కనికరపడి నీకు చేసిన కార్యములన్నింటినీ వారికి తెలియజెప్పమనెను. హల్లెలూయా. నువ్వు నాతో వస్తే ఏముంది, నా శిష్యులు నాతో ఉన్నారు, మేము అనేక గ్రామాలు తిరిగి ప్రకటన చేస్తున్నాం, రాజ్య సువార్త, దేవుని గురించినటువంటి రక్షణ సువార్తను నేను తెలియజేస్తున్నాం. అది కాదు, నీ గ్రామంలోనికి నువ్వు వెళ్ళి నేను చేసిన కార్యములు నువ్వేం చేయాలి? ప్రకటన చెయ్యాలి అన్నాడు. ప్రకటన చేయమన్నాడు. ఆయన వెళ్ళి దేవునికి సాక్షార్థంగా దెక్కపోలి అనేటువంటి ప్రాంతంలో ఆయన దేవునికి సాక్షార్థంగా బ్రతికినట్లుగా ఇక్కడ మనము చూస్తున్నాం. ఆయన ఏం చేశాడంటే ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియజెప్పమనెను. అవునండి, ఇది నాన్న మొట్టమొదటి కావాల్సింది ఏంటంటే ఇతని ఏ విధంగా కనికరింపబడ్డాడు? తన జీవితం అంతటిని కూడా దేవుడు ఏం చేశాడు? బాగు చేసి ఒక స్వచ్ఛమైన వ్యక్తిగా, పరిశుద్ధమైన వ్యక్తిగా, ఆరోగ్యవంతుడుగా, అనేకులకు సాక్ష్యం ఇచ్చే వ్యక్తిగా, ఉపయోగపడే వ్యక్తిగా ఆయన పెట్టాడు కదా. ఆయన సాక్ష్యం ఇవ్వాలి, ఇదిగో నన్ను దేవుడు స్వస్థపరిచాడు, నా పరిస్థితి బాగలేదు, నాకు మతి స్థిమితం లేదు, నేను తినలేను, కూర్చోలేను, నిలబడలేను, సమాధులలో ఉండేవాడిని,
ఎండిన ఎముకల మధ్య జీవించేటువంటి నన్ను దేవుడు బాగు చేశాడు అని చెప్పేసి ఆయన సాక్ష్యము చెప్పుకుంటూ ఆయన తిరిగాడు. ఇదేనా మనము కూడా దేవుని సన్నిధానంలో ఇక్కడ సాక్ష్యమే కాదు, నీ కుటుంబంలో నీవు సాక్ష్యంగా, నీ బిడ్డల మధ్యలో, నీ భర్త మధ్యలో, లేకపోతే నీ భార్య మధ్యలో, నీ పిల్లల మధ్యలో, నీ అత్తమామ మధ్యలో, నీ తోడుకోడళ్ళ మధ్యలో, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో దేవుడు నాకు ఒకప్పుడు రక్షణ లేదు, రక్షణ ద్వారా నాకు సమాధానం వచ్చింది, నా పాపాలకు విడుదల కలిగింది, యేసే ద్వారా నేను సమాధానాన్ని పొందుకున్నా, యేసే ద్వారా నేను శాంతిని పొందుకున్నా, దీవించబడ్డా, ఆస్వాదింపబడ్డా అని మనము కూడా మన ఉన్న గ్రామంలో, మన ఉన్న పట్టణంలో, మన ఉన్న ప్రాంతంలో మనం ఏం చేయాలండి? సాక్ష్యము చెప్పాలి, ఖచ్చితంగా పనిచేయాలి. ఇంకా మనకు ఈ విధంగా ఆ విధంగా ఆయన మార్చుకొని జీవితాన్ని ఏం చేశాడు? సాక్షార్థంగా నిలబడ్డాడు. అత్తలైతే కోడళ్లకు మాదిరిగా, కోడలైతే అత్తలకు మాదిరిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, దయ కలిగి ఉండాలి. ఇలా ఉండడం కోసమే కదా మనల్ని దేవుడు పిలిచాడు. మనం ఇంకా లోకానుసారంగా ఉండడానికి దేవుడు మనల్ని పిలవలేదు కనుక ఆ రీతిగా మనము, ఈ వ్యక్తి తన జీవితం అంతటిని మార్చుకున్నాడు. మార్చిన జీవితాన్ని ఆ దెక్కపోలి గ్రామంలో సాక్ష్యంగా పెట్టుకున్నాడు, సాక్షార్థంగా దేవుని సన్నిధానంలో జీవించాడు. కనుక ఇదేనా మనము ఎన్ని సంవత్సరాలైనా మనం అలానే ఉండకూడదండి. ఒక నూతనమైన జీవితం, నూతనమైనటువంటి బ్రతుకు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన తలంపులు, మన బ్రతుకు, మన ప్రవర్తన, మన క్రియల ద్వారా అనేకులు మార్చబడే విధంగా మనము ఉండాలి. ఇంకా మనం చూస్తే యోహాను సువార్తలో 4వ అధ్యాయంలో చూస్తే అక్కడ కూడా సమరయ స్త్రీ దగ్గరికి వచ్చాడు కదా ప్రభు, ఆమెతో మాట్లాడాడు, శిష్యులను ఆహారానికి పంపించి మరి అక్కడ ఆమె దగ్గర మధ్యాహ్నం ఎండవేళ ఆమె దగ్గర కూర్చొని తను ఎందుకు వచ్చాడో, తను ఎవరో అన్నీ చెప్పినప్పుడు, తన పరిస్థితిని అంతటిని కూడా ఆయన తెలియజేసినప్పుడు, మన జీవితంలో ఉన్న పరిస్థితిని అంతటిని దేవునికి తెలుసు కదా. మన జీవితంలో ఉన్న పరిస్థితులన్నీ, మన తప్పిదాలు, మన బలహీనతలు, మన మాటలు, మన క్రియలన్నీ కూడా దేవునికి తెలుసు. అవి ఎక్కడంటే వాక్యపు వెలుగులో దేవుడు మనకు చూపించినప్పుడు వాటిని మనం విడిచిపెట్టి శుద్ధులుగా మనం దేవుని సన్నిధానంలో సాక్ష్యంగా బ్రతకలాం. ఏం చెప్పిందంటే ఊరి మధ్యలోనికి వెళ్ళి నేను చేసినవన్నీ చెప్పిన దేవుణ్ణి నేను కనుగొన్నానని చెప్పింది కదా. నేను చేసినవన్నీ, నా పాపాలన్నీ, నేనున్న పరిస్థితిని నాకు జ్ఞాపకం చేసుకున్న దేవుని దగ్గరికి నేను వెళ్ళాను, ఆయన నా జీవితాన్ని మార్చాడు అని చెప్పింది. హల్లెలూయా. ఇది నాన్న ఒకవేళ సంవత్సరం అంతా సీరియల్ చూసామేమో, సంవత్సరం అంతా సినిమాలు చూసామేమో కదా. ప్రార్థన చేయకుండా మధ్యాహ్నం పని అయితే ఏం చేయాలి? ఆడవాళ్ళందరూ ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి. ఆత్మీయులైతే అలా చేస్తారు. ఆత్మీయులైతే మధ్యాహ్నం కూర్చొని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలి, మోకరించాలి, నీ బిడ్డల కోసం ఇవన్నీ కూడా చేయాలి. అలా చేయకుండా యథావిధిగా సంవత్సరం, ఈరోజు మనం మంచి తీర్మానం తీసుకోబోతున్నాం కదా. నూతన సంవత్సరం ఎన్ని తీర్మానాలు తీసుకుంటామో కదా. మొన్న ఏర్పరచబడిన వారు, పిలువబడిన వారు అనేక మంది, కానీ ఏర్పరచబడిన వారు కొందరే. ఆ కొందరే దేవుని రాజ్యాన్ని చేరుతారు. స్థిరంగా ఉంటేనే, ఆత్మీయంగా ఉంటేనే వెళ్తారండి. ఇక నేను మారచ్చు కదండి. మనం తీర్మానం తీసుకుందాం. ఇక్కడ ఈరోజు మనం తీర్మానం తీసుకుందాం. అయ్యా, పెద్ద టీవీ ఇచ్చింది వాక్యం చూడడానికి. టీవీలు ఇచ్చింది ఎందుకో తెలుసా? దేవుని పాటలు వినడానికి. ప్రతిరోజు నీ ఇంట్లో దేవుని పాటలు వినబడాలి, ప్రతిరోజు దేవుని వాక్యం వినబడాలి. అంతే మాత్రమే కాకుండా, అంతేగాని పనులన్నీ గబగబ చేసుకొని పనికి వెళ్ళొచ్చి ఏం చేయాలి? సినిమాలు, సీరియల్ చూడాలి. క్రైస్తవులా ఇది ఆ క్రైస్తత్వం? ఇదేనా? అందుకనే పిలిచాడా? మరి ఇప్పుడు ఆ సేనాదయం పట్టినోడు మళ్ళీ సమాధిలో ఉండొచ్చుగా, సమాధిలోకి వెళ్ళొచ్చుగా, మళ్ళీ బట్టలన్నీ విడిచేసి తిరగొచ్చుగా. ఎందుకు మార్చబడ్డాడు? దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటకు విలువిచ్చాడు ఆయన, దేవుని మాటను ప్రేమించాడు ఆయన, దేవునికి లోబడ్డాడు ఆయన. ఇది నాన్న ఎంత చెప్పినా కూడా నువ్వు మారకపోతే, అమ్మ సహోదరి సహోదరు, మారకపోతే నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అసలు నరకము నుండి తప్పించడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, నరకము నుండి తప్పించడానికి ఆయన మరణించాడండి. ఇకనైనా మనం మారుదాం. మేం చూడట్లేదు, మారుదాం. ఏదైనా ఒకటి మనం చూస్తే భయపడాలి, వనకాలి. నన్ను దేవుడు రక్షించింది, లోక సంబంధమైన ముచ్చట్లు పెట్టుకొని, లోక సంబంధమైన వ్యవహారాలు పెట్టుకొని కూర్చోవడానికి దేవుడు నన్ను మార్చలేదు. ఇది ఈ సమయం ఇచ్చాడు, మోకరించి కన్నీళ్ళు విడాలి. చూడండి ఏం చేయమంటున్నాడో. ఇది నాన్న నిన్ను తెలుసా? ఈ సంవత్సరంలో చేయలేదు, ఇక ముందు ఏం చేయమంటున్నాడో చదువుదాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము
సహోదరులైనా సహోదరీలైనా ఎవరైనా సరే దేవుడు ఎన్నో మేలులు చేశాడు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. కానీ చూడండి, ఆజ్ఞను గైకొనడము దేవుని ప్రేమించడం. వింటున్నారా? దేవుని నువ్వు ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావే, దేవుడు చెప్పినట్లుగా చెయ్యడమే ఆయనను ప్రేమించడం. కనుక ఇగో 9వ అధ్యాయంలో ఆయన అంటున్నాడు, మనమంట రేయి మొదటి జామున లేచి, విలాప వాక్యాలు చదువుదాం ముందు, విలాప వాక్యాలు చదువుదాం. 2వ అధ్యాయము. మనం ఎందుకు మన బిడ్డలు మారట్లేదు, మన కుటుంబాలు సరిచేయబడట్లేదు, మన బ్రతుకులు మారట్లేదు, మనం సాక్ష్యంగా నిలబడట్లేదు ఎందుకో తెలుసా? ఈ విధంగా లేము కాబట్టి. చూడండి 2:19 నుంచి, జనులు హృదయపూర్వకంగా యెహోవాకు మొరపెట్టుదురు, అయితే సియోను కుమారి ప్రాకారమా, నది ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, నీ కంటి పాపను విశ్రమింపనీయకము, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఎందుకంటే ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్చిల్లుచున్నారు. పసిపిల్లల ప్రాణము అంటే రక్షణ లేని వారు అందరూ పసిపిల్లలే. రక్షణ లేని వారందరూ పసిపిల్లలే. రక్షణ లేకుండా లోకంలో జీవిస్తున్న వారందరూ కూడా వారు దేవునికి దూరంగా ఉన్నటువంటి ఆ పసిపిల్లల కొరకు మీ ఇంటిలో మన ఇంటిలో ఏం చేయాలో తెలుసా? ఈ రోజున తీసుకోవాల్సిన తీర్మానాలు ఏంటో తెలుసా? ఈ రోజున ఇదిగో ఆ సేనాదయం పట్టినవాడు దేవుని వెంబడిస్తానని తీర్మానం తీసుకున్నాడు. సమరయ స్త్రీ దేవుని ప్రకటిస్తానని తీర్మానం తీసుకుంది. ఇది నా ఒక సంఘముగా, ఒక విశ్వాసిగా ఇది నన్ను మనం ఏర్పడిన మనమేమని తీర్మానం తీసుకోవాలంటే, ఇది నాన్న ఎలా ప్రార్థన చేయాలంటే, సియోను కుమారి అంటే నీవు నేనే. సియోను కుమారి అంటే ఎవరు? రక్షింపబడిన వాళ్ళు, దేవుని బిడ్డలుగా ఉన్నవాళ్ళు సియోను కుమారి. ఒకవేళ రక్షింపబడి కూడా దేవుండో లేకుండా ఇష్టానుసారంగా లోకంలో నడుస్తున్న వాళ్ళు ఎవరంటే యెరూషలేము కుమార్తెలు, అంటే నామకార్థంగా జీవిస్తున్నవారు. కనుక ఇది నా సియోను కుమారిగా నువ్వు పిలువబడుతున్నావే, సియోను కుమారిగా చెప్పబడుతున్నావే, సియోను కుమారిగా నువ్వు గర్విస్తున్నావు. నేను దేవుని పిల్లను, దేవుని నన్ను రక్షించాడు, దేవుడు నన్ను బాగు చేశాడు, దేవుడు నన్ను విడిపించాడు, దేవుడు నన్ను దీవించాడు అనుకుంటున్నామే. మనం ఏం చేయాలంటే, ఇంకా సియోను కుమారి ప్రాకారమా అంటున్నాడు, నది ప్రవాహము వలె దివారాత్రము నీ కన్నీరు పారనిం. ఈ సంవత్సరంలో మార్పు లేని నీ భర్త కొరకు, మార్పులోని నీ బిడ్డల కొరకు ఎంత కన్నీరు కార్చావు. ఇక్కడ ఏమంటున్నాడు? సియోను కుమారి, ఓ క్రైస్తవుడా క్రైస్తవురాలా, దేవుని ప్రజలుగా ఉన్నటువంటి ఓ ప్రేమన బిడ్డలారా, మీరేం చేయాలంటే నది ప్రవాహము వల్లే దివారాత్రము కన్నీరు పారనివ్వాలంట. ఏం చేయాలి? నది అంట ఎక్కడ ఆగదు, అది వెళ్ళిపోతూనే ఉంటుంది, అది పారుతూనే ఉంటుంది. అలాగే నీ కంట్లో నుండి నీళ్ళు నరకానికి సిద్ధమవుతున్న నీ బిడ్డల కొరకు, నరకానికి సిద్ధమవుతున్న నీ భర్త కొరకు, తాగుబోతైన భర్త, తిరుగుబోతైన పిల్లలు, లోబడని పిల్లలు ఊరకనే మారరు, కన్నీరు విడవాలండి. నీవు వస్తున్నావు, నువ్వు పోతున్నావు, కన్నీరేది? ఉపవాస ప్రార్థనలేవి? నీ ఇంట్లో కన్నీరేది? నీ కన్నీరు కారుస్తున్నావా? సహోదరి అయినా సహోదరుడైనా కన్నీరు కరవాలి దేవుని సన్నిధిలో నీ బిడ్డలు రక్షింపబడాలని. కనురెప్పల నుండి ఏం చేయాలి? కన్నీళ్లు ధారలుగా రేయి మొదటి జామున లేచి 3 గంటలకు లేచి ఒక 2 గంటలు, ఒకవేళ నువ్వు 5 గంటలకు పనికి వెళితే 3 గంటల నుంచి 3, 4, 5 2 గంటలను ప్రార్థన చేయాలి కదా. చేస్తే దేవుడు మారాడేమో. ఈ సంవత్సరంలో మేము ప్రయత్నం చేసి చెప్పండి, మీరు వచ్చి మాకు చెప్పండి. ఈరోజు 2026 సంవత్సరంలో మేము తీర్మానం తీసుకున్నాము, కన్నీరు కార్చాము. ప్రతిరోజు ఉదయం నుండి తెల్లవారుజామున లేచి కన్నీరు కార్చాము మా భర్తల పిల్లల కొరకు. తర్వాత మధ్యాహ్నం ఖాళీగా మేము ఉండలేదు, పని చేసి ప్రయాసపడి శరీరాలు అలసిపోయినా కూడా మేము కన్నీరు కార్చి ప్రార్థన చేశాము అని మీరు 2026లో మీరు తీర్మానం తీసుకొని 2027 ఒకవేళ దేవుడు మనల్ని ఉంచితే ఆ రోజు మీరే సాక్ష్యాలు చెప్తారు. హల్లెలూయా. ఎందుకంటే నేనే ఒక గొప్ప సాక్ష్యం తెలుసా అండి. నేను మా ఇంట్లో మేము మా తండ్రి గారి కొరకు, నేను మా అమ్మ సాక్ష్యం.
మా నాన్న చాలా పచ్చి విగ్రహారాధికుడు. మేము 5 సంవత్సరాలు మా ఇంటిలో మాకు ప్రార్థన చేయడానికి కూడా స్థలము లేకపోతే స్టవ్ దగ్గర వంట రూములో చిన్న గదిలో ఫాస్టింగ్ ఉండి, ఏ వయసులో ఫాస్టింగ్ ఉన్నామో తెలుసా? 9-10 తరగతిలో 2 రోజులు ఫాస్టింగ్ ఉండి, పాస్టమ్మ గారు, మా పాస్టర్ గారు వాళ్ళ అక్క మాకు పరిచయం అయ్యి దేవుని మాటలు చెబితే, ఆ మాటలు విని దేవుడు మమ్మల్ని మారిస్తే, మాకు రక్షణ కావాలనుకుంటే మేము 4 సంవత్సరాలు ప్రార్థన చేసామండి. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 4 సంవత్సరాలు దొంగతనముగా మా నాన్నకు తెలియకుండా మందిరానికి వెళ్ళి పాస్టమ్మ గారి దగ్గరికి వెళ్ళి ఫాస్టింగ్ ఉండి ఉపవాసం చేసి, ఆ 4 సంవత్సరాల తర్వాత ఒక రోజున మేము బాప్తీసానికి సిద్ధపడినప్పుడు, ఇదిగో మా పాస్టర్ గారు ఇప్పుడు మరే సంఘ కాపరి వాళ్ళ నాన్నగారు వచ్చి మాకు బాప్తీసం ఇచ్చారు. అయితే ఆయన ఆ రోజు మేము సీక్రెట్గా బాప్తీసం తీసుకున్నాం. 5 సంవత్సరాలు కూడా ఉపవాసాలుండి కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాం. వింటున్నారా? కన్నీళ్లు విడిచి ప్రార్థన చేశాం. జీవితంలో ఒక స్టేజీలో మార్చబడాలి, ఒక పద్ధతిలో మార్చబడాలి. ఒక వయసు వచ్చిందంటే, ఒక దేవుని పిల్లలుగా మార్చబడ్డామంటే మార్చబడాలి, అంతేగాని ఇంకా అదే యథావిధిగా ఎందుకు ఉండాలండి? మనం నీ పిల్లలు నరకానికి వెళ్ళడం నీకు ఇష్టమా? ప్రతిరోజు నిన్ననే పాస్టర్ గారు చెప్పింది, మొన్న ఆదివారం ఫస్ట్ రోజు ఎవరు చనిపోతున్నారంట? యవన పిల్లలు. యాక్సిడెంట్ అయ్యి యవన పిల్లలు చచ్చిపోతున్నారండి. మీ ప్రార్థన, మీరు కొంచెం ప్రార్థన చేస్తున్నారు కాబట్టి మీ పిల్లల్ని దేవుడు ఏం చేశాడు? క్షేమం. ఇంకా ప్రార్థన చేస్తే దేవుడు లోకము నుండి వారిని విడిపిస్తాడు, రక్షణ ఇస్తాడు. దేవుడిచ్చిన ఆధిక్యత చాలా గొప్పదండి. అలాగే మనం ఇక్కడ చేయాలి. నది ప్రవాహం వల్ల దివారాత్రము కన్నీరు విడవాలి. తర్వాత నీ కంటి పాపను విశ్రమింపనీయకూడదు. నిద్ర వస్తున్నా లేవాలి. ప్రభా నా బిడ్డలయ్యా, ప్రభా నా భర్త అయ్యా, ప్రభా నా కుమార్తెలయ్యా మారట్లేదయ్యా అని కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో మొరపెట్టినట్లయితే, ఇదిగో మా జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఇది నీ కుటుంబంలో కూడా దేవుడు గొప్ప కార్యాలను చేస్తాడు. మా నాన్నకు 70 సంవత్సరాలు దాటినా కూడా, మొక్కల నొప్పి అయినా కూడా, మా అమ్మ కూడా ఇద్దరు కలిసి పనులు కాగానే, మొన్న కూడా చెప్పే కదా, ప్రతిరోజు 3 పూటల బైబిల్ చదవని ఉండరాలు. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎంతమంది, చదువు వచ్చేవాళ్ళు, చదువు రాని వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయాలి. వింటున్నారా? మా వయసు అయిపోయింది, మా పని అయిపోయింది, మా కోడలే చూసుకుంటుంది, మా కూతురే చూసుకుంటుంది అని కాదు. నీ ప్రార్థన నీ కుటుంబానికి ఎంతో అవసరం అండి. నీ మనవాళ్ళను మనవరాలను నీ బిడ్డలను దేవుళ్ళు పెంచాలి. ఇది నేను ధైర్యంగా సాక్ష్యం ఇస్తున్నా. మా తల్లిదండ్రులు ఇప్పటికి కూడా వయసు వచ్చినా కూడా రోజుకు 3-4 సార్లు ప్రార్థన చేస్తారు వాళ్ళు బైబిల్ చదివి. నేను నీ కుటుంబంలో నువ్వు చేయగలుగుతున్నావా? తల్లిగా, తండ్రిగా, వృద్ధాప్యంలో ఉన్న అమ్మమ్మగా, నాయనమ్మగా నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావా? బైబిల్ చదువుతున్నావా? అసలు ఆస్తి ఏంటో తెలుసా? ప్రార్థన. అసలు నీకు సంపద ఏంటంటే ఆత్మీయ సంపద సంపాదించుకోవాలండి. లోక సంపద ఎలాగైనా ఇస్తాడు దేవుడు. ఆత్మ సంపద, ఆత్మల భారము. నీ కుటుంబాన్ని దేవునిలో, ఖచ్చితంగా కుటుంబాన్ని దేవునిలో నిలబెట్టడానికి నువ్వేం చేయాలి? కన్నీరు కార్వాలి. అసలు కన్నీరు కారుతూనే ఉండాలి. నీ కంటి పాపకు విశ్రమింపనీయకూడదు. తర్వాత నువ్వు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలంట? నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించాలి అంటున్నాడు. కనుక ఆ రీతిగా మనం ప్రార్థన చేద్దాం. 9-17 మనం చూస్తే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనములో అంటున్నాడు. చూడండి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచించు, రోదన చేయి స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి కన్నీళ్లు ఒలుకుగనట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదన చేయవలెను. చూసారా అండి? వీళ్ళు కిందేమంటున్నాడంటే, మనం వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములు పడగొట్టి మన దేశమును విడవవలసి వచ్చనే. అంటే వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో లేకుండా వారు చెరపట్టబడి పరాయి దేశంలో అనేక మార్లు చెరపట్టబడిన ప్రజలుగా ఉన్నారు దేవుని పిల్లలు. కాబట్టి ఇదిగో దేవుని పిల్లలైనటువంటి వారిని అంట రోదన చేసే స్త్రీలను ఏం చేయాలంట? పిలవనంపాలి. ఇది నా ప్రియ సహోదరిలారా, రోదన చేసే స్త్రీగాని ఉండాలని మరి దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా. పిలవనంపు అంటున్నాడు. మేము అదే పిలుస్తున్నాం. రేపు సంవత్సరం అయిపోతుంది. మొదటి రోజు నుండి, జనవరి మొదటి రోజు నుండి ఈ గ్రామంలో 15 సంవత్సరాల నుంచి ప్రార్థన గోపురం జరుపుతున్నాం కదా. ఎన్నో మేలులు పొందుకున్నారా లేదండి? ఎన్నో ఆశీర్వాదాలు పొందుకున్నారా లేదా? ప్రార్థన ద్వారా
కనుక మొదటి 2-3 తారీఖులు అయితే 6-7 తారీఖుల నుంచి మరలా మేము ప్రార్థన గోపురం స్టార్ట్ చేస్తాము. ఈ గ్రామంలో ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రార్థన చేయడానికి రావాలి. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడు ఈ రోజున, సహోదరి రా ప్రార్థన చేయడానికి రా. మరి మనసు మార్చుకుంటూ వస్తావు, కఠినపరుచుకుంటే రావు అంతే. ఏంటండి, మనసు మార్చుకుంటూ వస్తావు ప్రతిరోజు ఎంత శ్రమైనా. ఎందుకంటే మనము మన కొరకే ప్రయాసపడుతున్నాం. ప్రభువు ఫిలిప్పీ పత్రికలు అంటారు, అందరూ తమ సొంత కార్యములనే చూసుకుంటున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు కార్యములు అంత ఆత్మల సంపాదన. ప్రజలు నశించిపోవడం, నరకానికి వెళ్ళడం దేవునికి ఇష్టం లేదు. అందుకే నన్ను దేవుడు రక్షించాడు. వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇప్పుడు నేను వెళ్ళి వీధులు వెంబడి వెళ్ళి సువార్త చెప్తామా? చేయలేం కదా. ప్రార్థన చేయాలి, మోకరించలే, కన్నీళ్ళు కారవాలి. మన దేశ ప్రజల కొరకై, అయ్యా మా దేశ ప్రజలు, అయ్యా మా గ్రామ ప్రజలు, అయ్యా మా రాష్ట్ర ప్రజలు, దేశ విదేశాల్లో సేవకులు అనేక మంది ఇబ్బంది పడుతున్నారు అయ్యా అని కన్నీరు కార్వడానికి ఈ దినాన దేవుడు ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నాడు, రండి ప్రార్థన చేయడానికి. రోదన చేయి స్త్రీలను కనుగొనండి. ఇది మన సంఘంలో చాలామంది ఉన్నారు, రండి అని చెప్తున్నాడు. వారిని పిలువనంబుడు అంటున్నాడు. తెలివి కలిగిన స్త్రీలను కనుగొనుడి, వారిని కూడా పిలువనంపండి. తెలివి కలిగిన స్త్రీలు అంటే లోక సంబంధంగా చాలా తెలివి ఉంటుంది అందరికీ. డబ్బు సంపాదించుకోవడానికి, మంచిగా మాట్లాడడానికి, తెలివిగా మాట్లాడడానికి ఉంటుంది. కానీ ఆత్మ సంబంధమైన వివేచన, ఆత్మల భారము, ఆత్మల వివేచన, తన కుటుంబం జ్ఞానవంతురాలు వల్ల తన కుటుంబాన్ని కట్టుకొనడానికి మనకు తెలివి కావాలి. చాలామంది తెలివి లేకుండానే సాతాను యొక్క భ్రమలో పడి ఏముందిలే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. కానీ తెలివితో, జ్ఞానముతో నీ కుటుంబాన్ని కట్టుకోవాలండి. ప్రార్థనతో, వాక్యాలతో, మందిరానికి రావడంలో, విజ్ఞాపన చేయడంలో, ఉపవాసం ఉండడంలో మనం ఏం చేయాలంటే మన కుటుంబాలను కట్టుకోవాలి. కనుక ఇది మనం గ్రహించుకొని ఈ మాటలకు లోబడి దేవుని సన్నిధానంలో మనం అందరము కూడా ఆ రీతిగా ఉంటూ ఇవన్నీ కూడా తెలివి కలిగిన స్త్రీలాగా ఉండాలి. మన కన్నుల నుండి కన్నులు ఏం చేయాలంటే మన కన్నులు కన్నీళ్ళు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదన చేయాలి. మనం అందరం త్వరపడి అన్నిటికీ త్వరపడుతున్నాం ఈ రోజున. అన్నిటికీ తినడానికి, చేసుకోవడానికి, వస్త్రాలు కట్టుకోవడానికి, పనులు చేయడానికి, సంపాదించుకోవడానికి, ప్రతి దానికి త్వరపడుతున్నాం. కానీ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి త్వరపడట్లేదు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, ప్రార్థన చేద్దాం, నిర్ణయించుకుందాం. ఇది రోదన చేసే సహోదరులుగా, స్త్రీలే కాదు సహోదరులు కూడా రోదన చేయాలి కుటుంబం కొరకు. సహోదరీలు కూడా రోదన చేస్తూ దేవుని సన్నిధానంలో మనం అందరం ఆ రీతిగా ఉంటూ దేవుని మార్గంలో ఉన్నాడు. ఒక్క మాట చదివి వినిపించేస్తాను. యెషయా గ్రంథము 43:18 ఆయన అంటున్నాడు, చూడండి ఒక్క మాట. ఈ రోజున దేవుడు నూతన సంవత్సరాన్ని ఇచ్చాడు. ఒక్కటే ఒక మాట, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యంలో త్రోవను కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులను పారజేయచ్చు. చూడండి, దేవుడు ఎలాంటి దేవుడు? అరణ్యంలో ఏం కలగజేస్తాడంట? త్రోవ కలగజేస్తాడు. అరణ్యంలో త్రోవ ఉంటుందా? ఎంత భయంకరంగా ఉంటుంది. చిక్కులుగా చెట్లన్నీ అల్లుకొని. ఈ రోజున అరణ్యం అనే ఈ లోకంలో, అరణ్యం అనే నీ జీవితంలో ఒక మంచి త్రోవ, యేసు ప్రభు అనే మార్గంలోనికి యేసైని నువ్వు నాకు త్రోవ కలగజేయని నువ్వు అవకాశం ఇస్తే ఆయన మంచి త్రోవను నీకు కలగజేస్తాడు. తర్వాత ఏమంటున్నాడంటే ఎడారిలో నదులను పారజేస్తాడంట. ఎండిన జీవితాలలో ఇంకెందుకు పనికిరాదు, నా జీవితం అయిపోయింది, నాకేం మేలులు జరగట్లేదు, నేనేం పొందుకోవట్లేదు అనుకుంటున్నావే, నువ్వు దేవునికి అవకాశం ఇస్తే నీకు దేవుడు మేలులు చేయడానికి, ఇప్పుడే ఈరోజు నూతన క్రియ చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నువ్వు కూడా ఆయనకు నీ జీవితాన్ని అప్పగించి నూతన కార్యాలు చేయడానికి దేవునికి అవకాశం ఇస్తే దేవుడు నూతన కార్యాలు చేస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఆ రీతిగా మంచి తీర్మానాలు తీసుకుని దేవుని సన్నిధిలో సాగిపోదాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా.